గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. కలెక్టరేట్ నందు గల రెవెన్యూ భవన్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం అనంతపురం పట్టణంలో కలెక్టరేట్ నందు రెవెన్యూ భవన్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పేరూరు ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమి కోసం 1114 కోట్ల విడుదల చేసి రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధిలో వెనుకబడి ఉన్న మరియు కరువు ప్రాంతం మడక్సిర కాబట్టి అనంతపురంకు సంబంధించినటువంటి కలెక్టరేట్ మరియు ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మడక్సిర నుండి అమరాపురం వరకు నీటిని విడుదల చేయడానికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత మరియు సింగన్మల శాసనసభ్యురాలు బండారు శ్రావణి, గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరియు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ 13 కోట్లకు అదనంగా 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ మేము ఎక్కడ పోయినా కూడా జనం ఎప్పుడు ఇస్తున్నారు. తప్పనిసరిగా సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లి తప్పనిసరిగా త్వరగా ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని ఈ సభ ద్వారా మేము కోరుతున్నాం. హిందూపూర్ పెరగకుండా అట్లా ఎట్లా ప్రాపర్ ఆల్మోస్ట్ నిండుగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మీరు చర్యలు చేపట్టాలి. ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తం ఏమొస్తున్నాయంటే ప్రైవేట్ షాపులకి ఎక్కువగా మీరు అలొకేట్ చేస్తున్నారు. అదే DCMS డిసిసి బ్యాంక్స్ ఇస్తే సక్రమంగా రైతులకు అందుతుంది. ఇప్పుడు DCC బ్యాంకు DCMS అందిస్తున్నారు, ప్రైవేట్ డీలర్స్ అందిస్తున్నారు. సార్ ఇప్పుడు వరకు మనకి 60:40 సార్. 60 ప్రైవేటు 40 ఏమో సొసైటీ మార్కెట్కి ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు ఇటీవల మొన్న రీసెంట్గా ఒక 2 days ముందు మన సారు మనకి సిఎస్ గారు కూడా మార్చడం జరిగింది సార్. 70 ఏమో మార్కెట్, 30% డీలర్స్కి సార్. 70:30 సార్. ఇప్పుడు నుండి ఆ విధంగా నేను ఇస్తే రైతులకు అందుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇష్టం సపరేట్లు పెట్టి అమ్ముతున్నారు. సరే గట్టిగా మీరు కూడా మొత్తం షాపులలో తిరిగేసి మొత్తం అలర్ట్ చేసి జాగ్రత్తగా చూస్తే తప్ప రైతులు సక్రమంగా అమ్మే పరిస్థితి లేదు.